శ్రీమాత్రే నమః. కృష్ణలీలలు వింటున్నంతసేపు చాలా ఆనందంగా ఉంటుంది. మనసు పులకించిపోతుంది. కృష్ణ అని పిలుచుకుంటాం. కానీ ఆ కన్నయ్య చేసిన లీలల్లో అంతరార్థాన్ని మాత్రం గ్రహించం. ఎంతసేపు వెన్నను దొంగిలించాడు, ఆ కుండలు పగలగొట్టారు, ఈ కుండలు పగలగొట్టారు, ఆవు దూడలని వదిలేశారు, ఇలా కదా మనం చెప్పుకుంటాం. కానీ వాటి వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుంటే మనకి ఆయన ఏది బోధించాలి అని అనుకున్నారు అనేది అర్థమవుతుంది. కథల రూపంలో ఎంతో అంతరార్థాన్ని అందించారు మనకి మన మహర్షులు. ఆ కథని కథగా మాత్రమే చదువుతాం, అంతే, అంతవరకు మాత్రమే పట్టించుకుని వదిలేస్తాం. కానీ అంతరార్థాన్ని పట్టుకుంటే జీవితంలో ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గం దొరికిపోతుంది. ఆ పరిష్కారాన్ని మనకి అందించిన మహర్షులకి నమస్కరిస్తూ, ఈ లీలలు చేసిన కృష్ణ పరమాత్మ పాద పద్మాలు ఎప్పటికీ వదలకుండా ఉండేటట్లు అనుగ్రహించమని కృష్ణయ్యనే ప్రార్థిస్తూ ఈరోజు ఒక లీలలో అంతరార్థం తెలుసుకుందాం. కృష్ణ పరమాత్మ మనకి గీతామృతాన్ని అందించారు. వామనుడిగా భూమి ఆకాశాలను 2 అడుగులతో కొలిచారు. అలాంటి కన్నయ్య దినదినాభివృద్ధిగా తల్లిదండ్రులకి ఆనందం కలిగిస్తూ తప్పటడుగులు వేయటం నేర్చుకుంటున్నాడు. ఆ ఇంట్లో పెరుగుతూ తల్లిదండ్రులకి ఆనందాన్ని పంచుతున్నారు. ఆయన వేస్తున్న తప్పటడుగులకి తల్లిదండ్రులు మాత్రమే కాదు, ఆ గోపికలందరూ కూడా ఆనందిస్తూ ఉండేవారు. కానీ అప్పుడప్పుడు గోపికలకి కన్నయ్య మీద కాస్త కోపం వస్తూ ఉండేది. బాలకృష్ణుడు గోపబాలులతో కలిసి ఎన్నో అల్లరి ఆటలు ఆడేవారు. లీలామానుష విగ్రహుడైన ఆ కన్నయ్య అల్లరి నిజమని నమ్మేశారు గోపికలు. చిన్ని కన్నయ్య చేసే వినోదాలు వాళ్ళని అనుగ్రహించిన మహాప్రసాదాలని, మహోపదేశాలని పాపం వాళ్ళు తెలుసుకోలేకపోయారు. యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడి తత్వం తెలుసుకోవటం ఎవరికి తరమో చెప్పండి. కన్నయ్య చేస్తున్న అల్లరి పనులకి ఓర్పు నశించిన ఒక గోపిక యశోదమ్మతో మొరపెట్టుకుంది. అమ్మా యశోదా, నీ పాపడు అల్లరి చేస్తున్నాడు. అతను చేస్తున్న అల్లరి ఏమని చెప్పమంటావు? మా ఇంట్లో బాలింతలకేమో పాలు లేవు. పాపం పసిపిల్లలకి పాలు పట్టాలని బాలింతలు అనుకున్నారు. ఆకలితో గుక్క పెట్టి ఏడుస్తున్నారు పిల్లలు. సరే, అలా ఏడుస్తున్న పిల్లలకి కాస్త ఆవు పాలైనా పడదామని అనుకున్నాము. కానీ ఇంతలో వచ్చాడమ్మా నీ కన్నయ్య. వచ్చి బాలింతల మొరలు వినకుండా లేగదూడల త్రాళ్లు విప్పి ఆవుల దగ్గర వదిలిపెట్టేశాడు. అవి ఆవుల పాలు తాగేశాయి. పిల్లలకేమో పాలు ఇవ్వలేకపోయారు ఆ బాలింతలు. వాళ్ళ దుఃఖం వర్ణనాతీతం. ఇదేనా న్యాయమా? చెప్పు ఓ అంభోజాక్షి, చెప్పు అమ్మా చెప్పు. నీ కొడుకు గురించి గొప్పగా చెప్తావు కదా, నా కొడుకు అల్లరి చేయడు అంటావు కదా, ఇది అల్లరి కాదా? చెప్పమ్మా యశోదమ్మ అంటూ గోపబాలికలు వచ్చి యశోదమ్మతో మొరపెట్టుకున్నారు. ఇది మనకి పైకి చూస్తే ఏంటి చిన్న కన్నయ్య పిల్లలకి పాలు లేకుండా ఆ లేగదూడలని అలా వదిలేశాడేంటి అని అనిపిస్తుంది. కానీ ఈ కథ ద్వారా మనకి జగద్గురువైన కన్నయ్య మనకి ఏం బోధించాలనుకున్నారో తెలుసా? పిల్లలకి పాలు లేకపోతే తల్లిదండ్రులుగా ఎంత బాధపడతాం కదా. మరి లేగదూడలకు పాలు పట్టనీయకుండా పాలు పిండేసుకుంటే ఆవులు కూడా అంతే బాధను అనుభవిస్తాయి కదా. సర్వాంతర్యామి అయిన బాలకృష్ణుడు పశుపక్షాదుల బాధలను అర్థం చేసుకుని వాటిని బాధించకుండా వాటితో సహజీవనం చెయ్యాలని మనకి ఈ కథ ద్వారా బోధించారు. ఆవుదూడలకి పాలు ఇచ్చిన తర్వాతే మనం మిగిలిన పాలు తీసుకోవాలి అన్నది జగద్గురువైన కృష్ణుడి ఆంతర్యం. ఈ ధర్మాన్ని పాటించిన దిలీపుడు గురించి కూడా మనం ఎక్కడ తెలుసుకోవాలి. మనల్ని ఉద్ధరించటం కోసం కృష్ణయ్య చేసిన లీలలలో అంతరార్థం ఏంటో మనం తెలుసుకుంటే జీవితం ధన్యమైపోతుంది. ఎన్నో సమస్యలకి పరిష్కార మార్గాన్ని ఆయనే ఇచ్చేశారు. కానీ అన్నింటినీ వదిలిపెట్టేసి లీలలుగా కథలుగా మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇది శ్రీ కాళిదాసకృత రఘువంశంలోని కథ. రఘువంశ మహారాజైన దిలీపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఆయన అర్ధాంగి అయిన సుదక్షిణాదేవితో సహా వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు సద్గురు దర్శనం కోసం. ఆయనకున్న బాధంతటిని వశిష్ఠ మహర్షితో వ్యక్తపరిచారనమాట. వశిష్ఠ మహర్షి ఒక్క నిమిషం ధ్యానం చేసి అప్పుడు చెప్తారు,
నువ్వు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయలో ఉన్న కామధేనువుని గమనించలేదు. అసలు మామూలుగానే గోవు కనబడితే నమస్కరించి ప్రదక్షిణం చెయ్యాలి. అలాంటిది కామధేనువు కనిపిస్తే కనీసం నువ్వు పట్టించుకోకుండా నీ భార్య దగ్గరికి వెళ్ళాలని అనుకున్నావు. సర్వధర్మాలు తెలిసిన నువ్వే ఆ కామధేనువును పట్టించుకోకుండా తొందరపాటులో వచ్చేసావు వేగంగా నీ మందిరం చేరాలని. ఇక్కడ నువ్వు కామధేనువుని గుర్తించలేదు. అలా గుర్తించకపోవటం ఏమవుతుందో తెలుసా? శ్రేయస్సుకి భంగం అవుతుంది. అప్పుడు ఆ కామధేనువు ఏమందో తెలుసా? రాజా, నన్ను పూజించకుండా తొందరలో నువ్వు వెళ్ళిపోయావు కదా, నా సంతానాన్ని సేవిస్తే గాని నీకు సంతానం కలగదని చెప్పింది. కానీ నువ్వేమో రథాన్ని వేగంగా తీసుకువెళ్తున్నావు. ఆ వాయుధ్వని కారణంగా నీకు గాని నీ సారథికి గాని ఆ కామధేనువు చెప్పిన మాటలు వినపడలేదు. తెలిసి చేసినా తెలియక చేసినా కర్మఫలాన్ని అనుభవించాలి కదా. చేసిన తప్పుని సరిదిద్దుకో. అలా సరిదిద్దుకుని ప్రగతి పథంలో నడిచేవాడు ఉత్తముడు. కాబట్టి నువ్వు గోసేవ చేసి శ్రేయస్సుని పొందు. వరుణుడి యజ్ఞం కోసం పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చటం కోసం కామధేనువు పాతాళలోకానికి వెళ్ళింది. ఆ గోమాత తిరిగి వచ్చేంతవరకు ఆమె సంతానమైన ఈ నందినీధేనువును సేవించి తరించు అని వశిష్ఠ మహర్షి చెప్తారు. వశిష్ఠ మహర్షి అలా చెప్తుండగానే ఆ నందినీధేనువు రానే వచ్చేసింది. దిలీపుడు ఆయన భార్య ఆ నందినీధేనువుని సేవించటం ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందినీధేనువుని ఎలా అనుసరించారో తెలుసా? ఎలా అనుసరించి సేవించారో తెలుసా? నీడలాగా. అలా ఎన్ని రోజులు చేశారో తెలుసా? 21 రోజులు ఆ నందినీధేనువుని సేవించారు. ధేనువ్రతాన్ని పరమ భక్తితో చేశారనమాట. అంటే ఆ ధేనువు నుంచుంటే వీళ్ళు నుంచుంటారు, కూర్చుంటే వీళ్ళు కూర్చుంటారు, తాగితే తాగుతారు, పడుకుంటే పడుకుంటారు. అలా ఆ ధేనువు ఏం చేస్తే వీళ్ళు కూడా అలానే చేశారు. ఆ ధేనువు గ్రాసం తీసుకుంటే వీళ్ళ ఆహారాన్ని తీసుకున్నారనమాట. అలా ఆ ధేనువుని సేవించారు. వాళ్ళ సేవకి సంతోషించింది ఈ నందినీధేనువు. వాళ్ళ భక్తిని పరీక్షిద్దామని హిమాలయంలో ఒక బిలంలోకి ప్రవేశించింది. వెంటనే ఒక సింహం ఏం చేసింది? ఆ హోమధేనువు మీద పడబోయింది. ఈ రాజు ఆ ధేనువుని కాపాడడం కోసం ధనుర్బాణాలు తీయబోయారు. ఆశ్చర్యం, ఏమీ చేయలేక స్థాణువుగా ఉండిపోయారనమాట. అప్పుడు ఆ సింహం అంటుంది, రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేను ఈ పరిసరాల్లో విహరిస్తున్నాను. శివకింకరుడిని నేను. నా మీద నీ శక్తులేం పనిచెయ్యవు. నేనేమైనా మామూలు సింహాన్ని అనుకుంటున్నావా? కాదు. ప్రతిరోజు పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా నియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభమిత్రుడైన కుంభోదరుడిని. పార్వతీదేవికి పుత్రప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడం కోసం పరమశివుడు నన్ను ఇక్కడ నియమించాడు. ఈ ప్రాంతాల్లోకి వచ్చే ఏ మృగాన్నైనా భక్షించే అధికారం నాకుంది అని చెప్పి అంటుంది ఆ సింహం. ఈలోపు ఈ రాజు అనుకుంటాడనమాట, నా పరాక్రమము బాహుబలము వృధా అయిపోయాయి, నేను ఇలాగా స్థాణువులా నిలబడిపోయాను, ఈ నందినీధేనువుని కాపాడలేకపోతున్నానే అని అనుకుంటాడనమాట. ఆ సింహం మాటలు వినిపించాయి కదా, నేను శివకింకరుడిని అని. ఆ మాటలు వినగానే కాస్త కుదుటపడ్డట్టయింది మనస్సు. భగవంతుడి శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకుంటారు. ఆ కుంభోదరుడితో అంటాడు రాజు, ఓ దివ్యసింహమా, సృష్టిస్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకెలాగో నాకు కూడా పరమపూజ్యుడే. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడడం కూడా ధర్మమే కదా. మన ఇద్దరికి శ్రేయోదాయకంగా ఉన్న ఒక మార్గం చెప్తాను, విను. నువ్వు నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించు. నా గురుధనమైన ఈ నందినీధేనువుని విడిచిపెట్టు అంటారు. అప్పుడు ఆ సింహం నవ్వి, నువ్వు చాలా మూర్ఖుల్లా ఉన్నావు. ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి నువ్వు. యవ్వనంలో ఉన్న మన్మథాకారుడివి. ఒక్క ఆవు కోసం ఇవన్నీ వదిలేసుకుంటావా? చిన్న కారణానికి అంత గొప్ప మూల్యం ఎందుకు చెల్లిస్తావు? ఈ ఆవు కాకపోతే రేపు ఇలాంటివి 1,000,000 మీ గురువుగారికి ఇవ్వచ్చు నువ్వు ప్రాణాలతో ఉంటే. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథల్ని చేసి ఈ ఆవు కోసం శరీరం త్యాగం చేస్తావా? నీకెలాంటి అపకీర్తి రాదు, నేను చెప్తున్నాను కదా, నీకు అసలు గురుద్రోహం కూడా అంటదు అంటాడు ప్రలోభ పెడదామని ఆ సింహం. అది విని దిలీపుడు అంటాడు, క్షతము నుంచి రక్షించేవాడే కదా క్షత్రియుడు అని. క్షతము అంటే ఆపద, ఆపద నుంచి రక్షించేవాడు కదా క్షత్రియుడు. అలా చేయకపోతే వాడు రాజు ఎలా అవుతాడు? అలా కాకుండా ఎదురుగుండా హింస జరుగుతోంది. అలా హింస జరుగుతున్నప్పుడు కాపాడకుండా నేను చూస్తూ ఉంటే ఆ ప్రాణాలు ఎందుకు నాకు?
ఓ శివకింకురుడా, నువ్వు దేవతామూర్తివి, నా శరీరం స్వీకరించు, ఆ ధేనువుని విడిచిపెట్టు, ఇది నా ప్రార్థన, నా ప్రార్థనని మన్నించు అంటాడు దిలీపుడు. సరే, సింహమేమో ఒప్పుకుంటుందన్నమాట. ఆ స్థాణువుగా ఉండిపోయాడు కదా కదలకుండా ఆ రాజు, మామూలుగా కదిలాడప్పుడు. అప్పుడు తనని తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్ళ మీద కూర్చుని తల వంచుకుని సింహం వేటు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడు దిలీపుడి మీద పుష్పవృష్టి కురుస్తుందన్నమాట. నందిని ధేనువు దివ్యాకృతి దాలుస్తుంది. రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వల్ల నన్ను ఈ సింహమే కాదు, విశ్వంలో ఏ శక్తి నాకు హాని చెయ్యలేదు. నిన్ను పరీక్షించాలని మాత్రమే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని నువ్వు స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అంటుంది ఆ నందిని ధేనువు. అప్పుడు దిలీపుడు చెప్తాడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను, నా భార్యని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాల కోసం ఎదురుచూస్తోంది. మహర్షులు యజ్ఞార్థం నీ క్షీరానికై నిరీక్షిస్తూ ఉంటారు. వాళ్ళు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను అంటాడు రాజు. దిలీప మహారాజు ప్రజల నుంచి 1/6వ వంతు మాత్రమే కప్పంగా తీసుకుంటారు. ధర్మాత్ముడైన ఏ రాజైనా అలానే చెయ్యాలన్నమాట. ఇక్కడ కూడా ఆయన పాటించిన నియమం అదే. అప్పుడు ఆశీర్వదిస్తుంది నందిని. ఆ ధేనువ్రత మహిమ వల్లే రఘుమహారాజుని పుత్రుడిగా పొందుతాడు దిలీపుడు. ఇదంతా విన్న తర్వాత మనకేమర్థమైంది? పూజ్యులని ఎప్పుడూ యథావిధిగా పూజించాలి. మనం ఎంత తొందరలో ఉన్నా సరే పూజ్యులని పూజించకుండా వెళ్ళిపోకూడదు అని. తొందరలో పడి కామధేనువుని గమనించకుండా వెళ్ళిపోవటం వల్లే కదా దిలీపుడికి శ్రేయస్సు ఆగిపోయింది. కాబట్టి పెద్దలను, సాధు సజ్జనులను, గోవులని ఎప్పుడూ గౌరవించాలి. గోవు కనపడితే నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి వెళ్ళాలి. ఏముందలే అక్కడ పడుకుని ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. అలా అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్లో ఆ ప్రతి చోట ఆవులు పడుకుంటూనే ఉంటాయండి, ప్రతిదానికి ఆగి 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 ప్రదక్షిణలు చేయమంటారా అంటారేమో. కానీ మనం ఎంత పనిలో వెళ్తున్నా మనకి కనిపించిన గోవులకి నమస్కారం చేయటంలో మాత్రం మనకేం ఆలస్యం అవ్వదు కదా. కనీసం నమస్కారం చెయ్యండి గోవు కనిపించిన వెంటనే. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్నాడు దిలీపుడు. అలాంటి ఉత్తముడు. ఆయన గురుభక్తి, ధేనువ్రత దీక్ష అసామాన్యాలు. అంటే ఆపదలో ఉన్న గోమాతని కాపాడు అని ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు. మనం ఈ ఆపదలో ఉన్న గోమాతల్ని కాపాడడం ఏంటి, కనీసం పట్టించుకోము. ఏ లారీల్లో వెళ్ళిపోతున్నా మనకెందుకులే అని అనుకుంటాం. ఆపదలో ఉంటే గోమాతని రక్షిస్తే ఎటువంటి అనుగ్రహం ఉంటుంది అనేది మనకి దిలీపుడి కథ చెప్తోంది. అలానే దూడ తాగిన తర్వాత మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటాను అన్నాడు దిలీపుడు. అక్కడ ఆయన మహోన్నత వ్యక్తిత్వం మనకు అర్థమవుతోంది. గోవుని సేవించిన సంతానం కలుగుతుంది అని మనకు అర్థమవుతోంది కదా. మరి అలాంటి అదృష్టం మనకి కలగాలనే కదా అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చేశారు, మీరు ఇలా చెయ్యండిరా, ముందు ఈ గోవుల నుంచి పాలు తాగే అధికారం దూడలకి ఉంది, దూడలకి వదిలిపెట్టిన తర్వాత మీరు తాగండి అని మనకి చెప్పారు అక్కడ. దాన్ని అర్థం చేసుకోలేదు మనం. దాన్ని ఒక కథలాగా, ఒక లీలలాగా మనం విని నమస్కారం చేసుకుంటాం అంతే. అర్థాన్ని తెలుసుకుంటే మన జీవితంలో వచ్చే ఎన్నో సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అంటే సంతానం లేకపోవడానికి కారణం ఏంటి అనేది మనకి ఈ కథ ద్వారా అర్థమైంది. సంతానం లేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. పితృదేవతల రుణాలు తీర్చుకోపోయినా, గత జన్మలో ఏవేనా పాపాలు చేసినా, గోవుని సేవించకపోయినా మనకి ఇలాంటి కష్టాలు నష్టాలు జరుగుతూ ఉంటాయి. కనీసం ఏం జరిగిందే తెలియకపోయినా ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల రుణాన్ని తీర్చుకుని ప్రతినిత్యం గోసేవ చేస్తే, గోసేవ చేయటం అంటే బాగా గడ్డి తింటున్న ఆవు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్కువ గడ్డి పెట్టడం కాదు. ఆ గోవుల దగ్గరికి వెళ్ళి ఆ కొట్టాన్ని ఊడ్చి వాటిల్ని శుభ్రంగా కడిగి ఆ గోశాలలు కూడా శుభ్రంగా ఉండేటట్లు చేసి ఆ గోవులని ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళకి సహాయం చేసిన గోసేవే. ధర్మాన్ని ఆచరిస్తూ దిలీప మహారాజు ఏ విధంగా అయితే గోసేవ చేశారో ఆ విధంగా గోసేవ చేస్తే సంతానం లేని వాళ్ళకి సంతానం కలగచ్చు. మన కర్మ కరిగిపోతే ఎన్నో కష్టాల నుంచి బయటపడచ్చు.